హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటండి కూటమి కుట్రలు ఎక్కడి వరకు వచ్చినాయి అంటే స్కూల్ కమిటీ ఎన్నికల దాకా వచ్చేసినాయండి. నిజం. ఎందుకంటానంటే ఏదో గిట్టకో లేకపోతే వేరే వాళ్ళ మెప్పు కోసమో దేనికోసమో చెప్పట్లా, జరిగే వాస్తవాలు చెప్తున్నా. స్కూల్ కమిటీ ఎన్నికలు అనేవి జరిగినాయి. శనివారం నాడు స్కూల్ కమిటీ ఎన్నికలు అనేవి జరిగినాయి. ఆ స్కూల్ కమిటీ ఎన్నికల్లో కూడా కూటమి కుట్రలు వదల్లా. ఏంటంటే అక్కడ కూడా మాదే ప్రాతినిధ్యం ఉండాలి, అక్కడ కూడా మాదే అధికారం ఉండాలి అని అనుకోవడం ఎంతవరకు సమంజసం? స్కూల్ కమిటీలు అంటే కనుక స్కూల్ కమిటీ ఎన్నికలు అంటే దేనికోసం? స్కూలు ఏదైతే ఉందో ఆ పాఠశాల అభివృద్ధి కోసం, ఆ పాఠశాలలో జరిగే తీరుతెన్నులు వాటన్నింటినీ పరిశీలన నిమిత్తం, అంటే పాఠశాల అభివృద్ధి కోసం అని చెప్పి ఈ కమిటీలు అనేవి నిర్వహిస్తారు. అవి కూడా యాక్చువల్గా ఓన్లీ టీడీపీ గవర్నమెంట్లో మాత్రమే కొన్ని ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాస్తవం మాట్లాడాలనుకుంటే కనుక ఈ స్కూల్ కమిటీల్లో ఎవరిని వేస్తారంటే కనుక ఎవరైతే ఎక్కువ ఆసక్తి కనబరుస్తారో, ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళని స్కూల్ కమిటీగా చేర్చి ఒక కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం అలా జరగడంలా, స్కూల్ కమిటీ ఎన్నికలు అనేవి అలా జరగడంలా ఎలాంటి అర్హత ఆసక్తి ఉన్న తల్లిదండ్రుల్ని పోటీ చేయాలన్నా కూడా వాళ్ళు వద్దు, వాళ్ళు చేస్తే ఎలా కూర్తుంది, మేము ఉన్నాంగా ఇక్కడ, మా పార్టీ పెద్దలు ఉన్నాంగా అని హుకుం జారీ చేసి ఏంటి ఆ స్కూల్ కమిటీలో కూడా వేలెట్టేసి ఏంటి ఓన్లీ టీడీపీ వాళ్ళు మాత్రమే ఈ కమిటీలో ఉండాలి, ఎలాంటి పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కానీ ఉండకూడదు అని ఒక పెత్తందారీతనంతో. కాబట్టి స్కూల్ కమిటీలు కూడా రాజకీయ రంగు పొలమటానికి చాలా కుట్రలైతే చేశారని రాష్ట్రం మొత్తం మీద విమర్శలు వెల్లువెత్తాయి. నిజమండి. వాస్తవంగా అయితే కనుక ఏంటనేది నేను మీకు చెప్పబోయేందుకు నాకు రిక్వెస్ట్ ఉంది, మర్చిపోద్దు ప్లీజ్. మీరైతే లైక్ చేయండి. ఒక్క లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది. ఈ వీడియో చాలా మందికి అయితే షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం ద్వారా. అంతేకాదు మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. స్కూల్ కమిటీల్లో రాజకీయం అవసరమా? పాఠశాల యాజమాన్య కమిటీల కింద ఉండే వాటి కోసం రాజకీయం అవసరమా? మేమే ఉండాలి అనే నియంతృత్వ ధోరణి అవసరం అంటారా? దాని మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో ఎండ్ వరకు చూసి నా మాటల మీద మీ కామెంట్ అయితే తెలియజేయండి. శనివారం గొడవలు అడ్డగింతలతోటి 282 స్కూళ్లలో స్కూల్ కమిటీ ఎన్నికలనేవి ఆగిపోయాయి. ఏంటండి దారుణం ఇది? ఇదేమైనా పంచాయతీ ఎన్నికలా, లేకపోతే ఇదేమైనా మున్సిపాలిటీ ఎన్నికలా, లేకపోతే ఇదేమైనా ఎమ్మెల్యే ఎన్నికలా? కాదు కదా, జస్ట్ స్కూల్ కమిటీ ఎన్నికలండి. స్కూల్ కమిటీ ఎన్నికల్లో 282 స్కూళ్లలో గొడవలు జరిగి ఏంటి మొత్తానికి ఏదో రకంగా 282 స్కూల్లో ఎన్నికలు అయితే కనుక రద్దు చేయడం జరిగింది. జరగలేదు, అసలు రద్దు కాదు, జరగలేదు. కాబట్టి ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలకు రాజకీయ రంగు పులిమారు టీడీపీ వాళ్ళే. నిజంగా అలాంటి డౌట్ లేదు. పాఠశాల యాజమాన్య కమిటీ ఎస్ఎంసీ ఎన్నికలు అంటారు దీన్ని. వీటిలో కూడా రాజకీయం చేయాలనుకోవడం ఎంతవరకు సబబు అనేది నాకు అర్థం కాల. ఈ నెల 8వ తేదీన 40,150 పాఠశాలల్లో, ఈ నెల 8వ తేదీన 40,150 పాఠశాలల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. 631 స్కూళ్లలో గ్రామస్థాయి కూటమి నాయకులు గొడవలు దిగారు. విన్నారండి? 631 స్కూళ్లలో గ్రామస్థాయి కూటమి నాయకులకు గొడవలు దిగారు మేమే ఉండాలని. కాబట్టి కొన్ని స్కూల్లో దీంతో కోరం లేక 632 స్కూళ్లలో ఎన్నికలు నిలిచిపోయాయి. కొంతమంది వైఎస్ఆర్సీపీ మద్దతుదారులని అనుకుని, అలాగే కొంతమంది మద్దతుదారులు ఉంటే ఉండొచ్చండి. ఇప్పుడు వాళ్ళ స్కూళ్ళలో చదువుతున్న వాళ్ళ పిల్లల పేరెంట్సే వాళ్ళు అలాగే చూడాలా. అంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీయా లేకపోతే టీడీపీనా జనసేననా, అది అక్కడ అవసరమా? అరే మా పిల్లలు చదువుతున్నారు బాయ్, అందుకే మేము ఇక్కడికి వచ్చాం, ఈ పాఠశాల యాజమాన్య కమిటీలో మేము కూడా ఉండడానికి అర్హులు అని వాళ్ళు చెప్తున్నా సరే వినకుండా వాళ్ళు అవతలకి గెట్టేసి వాళ్ళు బయటకు పొమ్మని తలుపులు వేసేసి మేము మాత్రమే యాజమాన్య కమిటీలో ఉండాలి, వేరే పార్టీ వాళ్ళు ఉంటారు కాబట్టి పార్టీలు కాదు అక్కడ పిల్లల తల్లిదండ్రులు. ఏంటండి దౌర్జన్యాలు ఇవి? కాబట్టి కొంతమంది వైఎస్ఆర్సీపీ మద్దతుదారులని, కొన్ని చోట్ల బలం లేదని. ఎవరికి బలం లేదు? టీడీపీకి కొన్ని స్కూళ్ళలో బలం లేదు. ఇలా ఆలోచిస్తే కొన్ని స్కూళ్ళలో టీడీపీకి బలం లేదు. ఆ బలం లేని చోట ఖచ్చితంగా వాళ్ళు ఏం చేశారు, మనం ఇక్కడికి బలం లేదు కాబట్టి, అంటే కొన్ని చోట్ల బలం లేదని చెప్పి ఇక్కడ బలం లేదు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కరెక్ట్ కాదని ఆ ఎలక్షన్లో ఆ ఎలక్షన్ రద్దు చేయించేయడం, తర్వాత పెట్టుకుందామని ఏదో గొడవ దిగి దాన్ని రద్దు చేయించేయడం. తర్వాత కొన్ని చోట్ల ఇలాంటి తలపోట్లు పడలేక కొంతమంది పేరెంట్స్ మా పిల్లలకు టీసీలు ఇచ్చేయండి, మేము కమిటీలో ఉంటా కూడా పనికిరానప్పుడు మమ్మల్ని వైఎస్ఆర్సీపీ మద్దతుదారులని లేదా మేము వైసీపీకి సంబంధించిన వాళ్ళమని మమ్మల్ని కమిటీలో ఉండడానికి కూడా అడ్డగించి నానా ఇష్టాసారంగా మాట్లాడుతూ ఉంటే మా పిల్లలు మేము ఇక్కడ ఎందుకు చదివించాలి, మా పిల్లల్ని టీసీలు ఇచ్చేయండి మేము బయటకు తీసుకెళ్ళిపోతాం అని తల్లిదండ్రులు ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో ప్రిన్సిపాల్తో సహా వాగ్వాదానికి దిగేంత స్థాయికి వెళ్ళాయంటే ఈ ఎన్నికలు ఎంత దారుణంగా నిర్వహించాలని ప్రయత్నించారో మీకు అర్థం చేసుకోవాలి. కొన్ని చోట్ల
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గొల్లకందూరు పాఠశాలలో వైఎస్ఆర్సీపీకి 15 ఓట్లు ఉన్నాయని, టీడీపీ వర్గానికి 6 ఓట్లే ఉన్నాయని, ఇంకొక అభ్యర్థి ఓటు వేయడానికి వస్తున్నాడు, దళితుడైనా సరే దళితుడైన నారాయణ ఎన్నికల్లో పాల్గొనకుండా అతని మీద దాడి చేయడం ఏంటండి? గవర్నమెంట్ స్కూల్ ఎన్నికలా లేకపోతే ఏమెన్నికలు? దాడుగా? కాబట్టి ప్రతి చోట మేమే ఉండాలనుకోవడం పొరపాటు. ఇవి స్కూల్ కమిటీ ఎన్నికలు, అలాగే ఉండనివ్వాలా. పేరెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి పేరెంట్స్లో ఉన్న వాళ్ళలో బాగా చదువుకున్న వాళ్ళు, ఆసక్తి కనబర్చే వాళ్ళు, స్కూల్ని ఎలా రన్ చేయాలి, ఏవేవి మంచి కార్యక్రమాలు ఉంటాయని తెలిసిన కొంచెం విజ్ఞులైన వాళ్ళని కమిటీలో చేర్చే ఒక కమిటీ వేయడం పరిపాటి. అది మంచిది. స్కూలు అభివృద్ధికి దోహదపడుతుంది. అది పోయి మేము టీడీపీ వాళ్ళే ఉండాలా, వేరే వాళ్ళు ఉంటా కుదరదు, మీరంతా బయటికి వెళ్ళిపోండి, మాదే ఇష్టారాజ్యం అని అనడం చాలా మటుకు తప్పు. జరిగింది చాలా చోట్ల ఇలాగే జరిగింది. కాబట్టి అలాంటి ఎన్నికలు సమంజసం కాదయ్యి. ఎందుకంటే స్కూళ్ళలో సరస్వతి నిలయాలంటారు, ఇలాంటి స్కూళ్ళలో రాజకీయం మరింత దరిద్రం. కాబట్టి చూస్తున్న మీరందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. ఖచ్చితంగా మొహమాటం లేకుండా మీ అభిప్రాయం తెలియజేయండి. ముందు నాకు మోటివేషన్ లైక్ చేయండి. చూస్తున్న మీరందరూ కూడా మర్చిపోతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.